రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలోని ఘోర ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ముగ్గురు పిల్లలకు తాను అయితే రాత్రి సమయం భోజన సమయంలో తాను పురుగు అంటే మనకు పెరుగుతో పాటు అన్నం వేసుకొని తిన్న సమయంలో అనుమానాస్పదంగా ఈ ముగ్గురు పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలు మృతి చెందిన ఘటన పటంచెరు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇది అంటే తల్లి కూడా ప్రస్తుతం అక్కడ మన చంద్రనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ పెరుగులోనే అనుమానాస్పదంగా ఏమైనా కలిపారా అనే నేపథ్యంలో పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురు పిల్లలు చనిపోవడం అంటే రజిత చెన్నయ్య ఇద్దరు దంపతులు వీళ్ళు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు కావడంతో బ్రతుకుదెరువు కోసం అమీన్పూర్కి వచ్చేసి మున్సిపాలిటీ పరిధిలోని వాటర్ ట్యాంక్ నడుపుతూ వీళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే రాత్రి సమయం తినే సమయంలో పెరుగు అన్నం కలుపుకొని తిన్న తర్వాత అయితే చెన్నయ్య మాత్రం వాటర్ ట్యాంక్ పైన వెళ్ళడంతో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అదే ఇంట్లో ఉంటున్నప్పటికీ తను తిరిగి వచ్చినప్పటికీ వచ్చిన తర్వాత వాళ్ళు అంటే వాళ్ళు లేవకపోవడంతో డోర్ కొట్టినా కూడా లేవకపోవడంతో తను అయితే ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళు చెప్పడంతో అప్పటికే ఆ పిల్లలు ఆ ఇంట్లోనే అద్దె ఇంట్లో ఉంటున్న సమయంలో అక్కడే మృతి చెందినట్టు కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. అప్పటికే తల్లి రజిత అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు వారిని అక్కడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆమె ఇప్పటికి కూడా అపస్మారక స్థితిలోనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జిల్లా ఎస్పీ కూడా సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడతా ఉన్నారు. అసలు అనుమానాస్పదంగా మృతి చెందారా లేకపోతే తల్లి అంటే చెన్నయ్య ఏమైనా చేశారా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ముగ్గురు పిల్లలు చెందడం రంగారెడ్డి జిల్లాలోనే చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు మృతి చెందడంపై చాలా అక్కడ ఉన్నటువంటి రాఘవేంద్ర కాలనీ వాసం కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల వాసం కావచ్చు, చాలా ఎంతో బాధాకరమని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పోలీసులు ఈ విచారణ కోణంలో ఎలాంటి నిజాలు బయటపడబోతా ఉన్నాయి అనే అంశంపై ప్రస్తుతం మనం ఇంకా కొన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే ఆ తల్లి మాత్రం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. చెన్నై ఆసుపత్రిలో ఉన్నాను. ఇక్కడ ముగ్గురు పిల్లలు కూడా హాస్పిటల్ తరలించినప్పటికీ కూడా వాళ్ళు అప్పటికే మృతి చెందారని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఏం జరిగింది? ఇంటికి వచ్చిన అన్నం తిన్నాక 10 గంటలకు 10 గంటలకు ఇంటికి నేను బయలుదేరి చెందిన వచ్చిన తర్వాత 11:20 నిమిషాలు మా భార్య డోర్ కొట్టి తీశాను. సరే ఆ పట్టుకుని నేను అనుకున్నాను. మధ్యరాత్రి సీరియస్ అయిందని పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు. ఆయన మాత్రం సీరియస్ ఉంది. పిల్లల్ని ఎన్ని గంటలకు చూసారు మీరు చనిపోయినట్టు? నేను అమ్మాయిని మా భార్యను చేసుకొని బయటికి వస్తుంటే నాకు ఒక్కరికి రాత్రి ఏడిస్తే మా అబ్బాయిని పోయి వాళ్ళు పట్టణంలో వెళ్ళిపో అని చెప్పామని లేపిన మా అబ్బాయిని లేపుతూ మా అబ్బాయి అప్పుడు వరకు చనిపోయి ఉంది. ఇంకొక అబ్బాయిని కూడా వచ్చి చూశాను. ఆ అబ్బాయిని కూడా దగ్గర అయిపోయాడు. అమ్మాయి దగ్గరికి వచ్చాను. అమ్మాయిని కూడా దగ్గర అయిపోయింది. నా దగ్గర అమ్మాయి పక్కన అనుకున్న అమ్మాయి కూడా పక్క మీద అట్టే అనుకుని అట్టే దగ్గర అయిపోయింది. ఎక్కడ మీది సొంతూరు? సొంతూరు పల్కొండ మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎన్నేళ్ళే ఇక్కడ ఉండవచ్చు? నేను 15 ఈరోజు మార్నింగ్ అది 4-5 అవర్స్ ఈ ఆ కాల్లో అది మనకి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అప్పటి నుంచి మన ఫస్ట్ హాస్పిటల్కి విజిట్ చేసాం. ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు అది ఎవిడెన్స్ కలెక్షన్ ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్. స్థానికుల స్టేట్మెంట్ని రికార్డ్ చేసి స్థానిక ఇది ఇప్పుడు ఏం స్పెసిఫిక్ ఫ్యాక్ట్ రివీల్ కాలేదు ఇప్పుడు వరకు. అన్ని యాంగిల్ మనం సైంటిఫిక్ యాంగిల్ ఎట్లా జరిగింది
యాక్చువల్ కాజ్ ఆఫ్ డెత్ అది పోస్ట్ మార్టం అయిన తర్వాత మనకి అయితే అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్, ఏం చేస్తూ ఉంటారు ఏంటి, అసలు పిల్లల ఏజ్ ఎంత, వాళ్ళు ఏం చదువుతారు? పిల్లలు అది ఏజ్ అది చిన్న పిల్లలు ఉన్నారు. 12 ఇయర్స్ బాబు ఉన్నారు, 10 ఇయర్స్ పాప, ఒక 8 ఇయర్స్ బాబు. సో ముగ్గురు ఉన్నారు. అండ్ అమ్మాయిది స్కూల్ టీచర్. అండ్ ఇప్పుడు ఇది ప్రైమరీ డీటెయిల్ ఇది ఇన్వెస్టిగేషన్ కోసం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్. తల్లి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది సార్, అక్కడ ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు? ఇది ఏమిది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కాదు. అంటే చెన్నైతో మాట్లాడినప్పుడు ఏం జరిగింది ఏంటి అని ఏమన్నా మాట్లాడారు చెన్నై ఆ పిల్లల తండ్రి? మనం అది ఇప్పుడు వరకు నాకు ఈ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పుడు వరకు టు కమెంట్ ఆన్ ఎనీ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ అది ఫ్యాక్ట్.